ఒక వారంలో వచ్చేసి మనకు బొచ్చెడు మూవీస్ అయితే రిలీజ్ అయ్యి ఉంటాయి. బట్ ఏ మూవీ చూడాలో, ఏ మూవీ కరెక్టో కాదో మనకైతే తెలీదు కదా! మీరైతే బెంగైతే పెట్టుకోకండి. మళ్ళీ అయితే వచ్చేసాను ఎక్సలెంట్ కంటెంట్‌తో. ఈసారి కూడా అదిరిపోయే, బెదిరిపోయే లిస్ట్ అయితే ఉంది. మనకు దొరికే వీకెండ్‌లో మనం ఒక మంచి మూవీ చూడకపోతే మనకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేవి రీచ్ అయితే కావు. సో, మీరొచ్చేసి ఈ లిస్ట్‌లో ఏ మూవీ చూసుకున్నా గానీ మీకు ఖచ్చితంగా మూవీ అయితే టైమ్ పాస్ పరంగా అలానే అరే! సూపర్ మూవీ చూసాంరా అన్న ఒక ఫీల్‌తో అయితే మూవీ అయితే ఎండ్ అయితే చేస్తారు. దానికి గ్యారంటీ నేను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క సెకండ్ ఆగి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. మరెందుకు ఆలస్యం సింపుల్‌గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అరే బాబు! ఏఐతో ఈ పని కూడా చేపిస్తారా? ఇదే పని మనకు ఇండియాలో కానీ, లేకపోతే ఏ కంట్రీలో గానీ మనకైతే ఏఐకి ఈ వర్క్ ఇస్తే ఇప్పటికి సగం పాపులేషన్ అయితే ఎత్తేస్తది. ఎందుకంటున్నానంటే ఓన్లీ ఏఐ వచ్చేసి తనకున్న ఇన్ఫర్మేషన్‌తోనే జడ్జ్‌మెంట్ అది చేస్తుంది కదా! సేమ్ అదే కేటగిరీలో మనకొచ్చేసి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ వచ్చేసి 1 అవర్ 30 మినిట్సే. బట్ ఇంపాక్ట్ మాత్రం మీకు అరే! మంచి మూవీ చూసాంరా ఎక్సలెంట్ మూవీ అన్న ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మూవీ ప్లాట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి నాకు చాలా బాగా అయితే నచ్చేసింది. ఇంకా బేసిక్ స్టోరీ ఏంటి అంటే మన హీరో వచ్చేసి తన వైఫ్‌ని మర్డర్ చేశాడని ఒక కేస్‌లో అయితే ఇరుక్కుంటాడు. బట్ ఇక్కడ మనకు జడ్జి బదులు ఒక ఏఐ వచ్చేసి జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. అది కూడా వచ్చేసి మనకు 1 అవర్ అలా టైం అయితే సెట్ అయితే చేసి ఉంటుంది కదా! అందులోపల్లో తను నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే వాడినొచ్చేసి లేపేస్తది. సో, ఈ కంటెంట్ అన్నమాట. సో, లాస్ట్‌లో ఏఐ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్‌గా వచ్చేసి ట్రీట్ అయితే చేస్తది. అది చాలా బాగా అయితే నచ్చింది. అండ్ మన హీరో కూడా ఆ కేస్‌నొచ్చేసి సాల్వ్ చేసే విధానం ఉంటుంది కదా! అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకొచ్చేసి హీరో ఎలా బయట పడతాడు ఇందులో నుంచి అని ఒక టెన్స్ డ్రామా ఉంటుంది కదా! అది ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'మెర్సీ'. మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. బట్ మనకు ఓవర్‌సీస్‌లో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి నౌ అయితే స్ట్రీమ్ అవుతుంది. సో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఎవరైనా ఈ మూవీ చూడాలా లేదా అని డౌట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి, అమ్మతో కలిసి సరదాగా ఏమైనా మూవీ చూద్దాం అండ్ డాగ్ లవర్ మూవీ అయ్యుండాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే చూడండి. మూవీ చాలా సింపుల్ అండ్ హంబుల్‌గా అయితే ఉంటుంది. అంటే ఒక టైమ్ పాస్ మూవీ లాగా అయితే ఉంటుంది. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే కుక్క పిల్లలైతే మనకైతే పుడుతూ ఉంటాయి కదా! సేమ్ అలానే ఒక 4 పప్పీస్ అయితే పుడతాయన్నమాట. అందులో వచ్చేసి ఒకటి వచ్చేసి సర్వైవ్ అవుతుందన్నమాట. దాని పేరు వచ్చేసి లక్కీ అన్నమాట. అదొచ్చేసి మన హీరోకైతే దొరుకుతుంది. హీరో వాళ్ళ ఫ్యామిలీలో వచ్చేసి ఒక పాపకొచ్చేసి ఒక సిండ్రోమ్ అయితే ఉంటుంది. సో, ఈ పప్పీ ఆ పాపకి ఎలా హెల్ప్ చేసింది అండ్ పప్పీ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. అందులో హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి? హీరో క్యారెక్టర్ ఏంటి? అండ్ ఆ పప్పీ గురించి ఏంటి? అండ్ పప్పీస్ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇలా కొంచెం మనకు ఫన్నీగా అయితే ఉంటుంది. సో, ఫ్యామిలీతో కలిసి చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ ఎక్సలెంట్ చాయిస్ అన్నమాట. మూవీ కొంచెం స్లోగా అండ్ ఫన్నీగా అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ పేరెంట్స్‌కి ఈ మూవీ ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. అండ్ డాగ్ లవర్‌కి అయితే ఖచ్చితంగా డెఫినిట్‌గా అయితే నచ్చుతుంది. ఎందుకంటున్నానంటే కొన్ని సార్లు మనకు లోన్లీనెస్‌కి డాగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ వేలో అయితే హీల్ అయితే చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక కుక్క పిల్లకి గాని, లేకపోతే కుక్కకి గాని మీరు ఎప్పుడైనా ఫుడ్ గాని ఒక 2, 3 టైమ్స్ పెట్టినట్లయితే అది చాలా విశ్వాసంగా అయితే ఉంటుంది. మీతో హంబుల్‌గా ఉంటుంది. అలానే ఈ మూవీలో వచ్చేసి మీరు ఒక అన్‌కండిషనల్ బాండ్ అనేదైతే ఈ మూవీలో అయితే చూస్తారు. అది చాలా బాగా అయితే రిప్రజెంట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. అండ్ మూవీ నేమ్ వచ్చేసి 'లక్కీ ద సూపర్ స్టార్'. ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. నాకు దోలెక్కువ, దోల్‌పేట్ నాది అన్నట్టయితే ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ గ్రూప్ అయితే ఉంటుంది. 4 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళొచ్చేసి ఇంకా గోస్ట్ ఇవన్నీ ఉండవు. జస్ట్ డ్రామాలయితే చేస్తూ ఉంటారు. ఇలా అలా అని మైండ్ సెట్‌తో అయితే ఉంటారు. అలాంటి టైంలో ఒక పర్సన్‌ని ఎక్స్‌పోజ్ చేద్దామని ఒక దగ్గరికైతే వెళ్తారు. సో, అక్కడొచ్చేసి వాళ్ళకి ఏమైంది? లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. మీకు డౌట్ ఉంటుంది. అరే! ఏమవుతుందిరా బాబు! అసలేంటి అనేది. సో, మీరు కొంచెం అజంప్షన్స్ కూడా చేసుకుంటారు. బట్ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది కదా! అది ఎక్స్‌పెక్ట్ చేయడం చాలా కష్టం. మూవీ టీమ్ థియేటర్‌లో రిలీజ్ చేసేటప్పుడు చాలా ప్రామిసెస్ అయితే చేసేసారు. ఏంటి అంటే థియేటర్‌లో హారర్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి. మీరు భయపడిపోతారు ఇలా అలా అని. సో, మూవీ చూసిన తర్వాత చిన్న పిల్లలుంటారు కదా! వాళ్ళు కూడా వచ్చేసి భయపడరు. ఎందుకంటున్నానంటే ఈ మూవీలో ఉన్న హారర్ ఎలిమెంట్స్ కన్నా నా జీఎఫ్‌ని మేకప్ లేకుండా చూస్తేనే నేను కొంచెం భయపడతాను. హారర్ ఎలిమెంట్స్‌ని వచ్చేసి పక్కన పెట్టేయండి. మూవీలో స్టోరీ ఉంటుంది.
కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఒక దగ్గర ప్లేస్‌లో ఉంటారు కదా 3 డేసు. ఇవి మొత్తం మనకు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది కదా! అది చాలా సర్ప్రైజింగ్‌గా అయితే ఉంటుంది. సో, ఇందుకోసం మూవీ అయితే చూడండి. మూవీ వచ్చేసి టైమ్ పాస్ పరంగా మిమ్మల్ని వచ్చేసి ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో, మూవీ వచ్చేసి ఖచ్చితంగా వర్త్ వాచింగే. సో, మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి 'ఇషా' అన్నమాట. సో, ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో నౌ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మీరు ఏమైనా చెప్పండి, ఎంతైనా చెప్పండి. కంటెంట్‌లో దమ్ముంటే నేను ఏ లాంగ్వేజ్‌ని కూడా వదలను. అది ఏ లాంగ్వేజ్ అయినా గాని. తమిళ్ ఫిల్మ్ మేకర్స్ ఏ మంత్రం వేస్తారో తెలీదు గానీ, బట్ ఆ ఎమోషన్ కనెక్షన్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయితే చేస్తారు. ఎలా ఉంటుందంటే స్లోగా తీసుకుపోయి ఒక్కసారిగా అయితే బ్లాస్ట్ అయితే చేస్తారు. సేమ్ ఇదే వచ్చేసి మనకు ఈ మూవీతో కూడా అయింది. మీరు పార్ట్ 1 చూసారా? పార్ట్ 1తోనే మనకొచ్చేసి ఇది కూడా కొంచెం కంటిన్యూయేషన్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ కూడా మనకు 3 స్టోరీస్ అయితే చూపిస్తారు. ఒకటొచ్చేసి మనకు ఫ్యాన్‌కి ఏమైనా అయితే మన హీరో వస్తాడా? హెల్ప్ చేస్తాడా? ఇలా ఉంటుంది. ఇంకోటొచ్చేసి మనకు డ్రెస్సింగ్ స్టైల్ గురించి అయితే ఉంటుంది. ఇంకోటొచ్చేసి మనకు టైమ్ ట్రావెల్ అంటే కమ్యూనికేషన్‌ది ఒకటుంటుంది. అదొకటుంటుంది. సో, 3 స్టోరీస్ అయితే చూపిస్తారు. 3 స్టోరీస్ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో, ఖచ్చితంగా మీరైతే ఈ మూవీనొచ్చేసి మీరైతే ట్రై అయితే చేయాల్సిందే. అండ్ ఈ మూవీ ప్రీవియస్ పార్ట్ అయితే ఉంది. అది కూడా చూడండి. కంటిన్యూయేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎక్సలెంట్ మూవీ నేమ్ వచ్చేసి మనకు 'హాట్ స్పాట్ 2' అన్నమాట. సో, పార్ట్ 1 చూడండి. దాని తర్వాత పార్ట్ 2కి వచ్చేసేయండి అన్నమాట. 2 బాగుంటాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వచ్చేసి ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్‌లో లేదు. తమిళ్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంది. బట్ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా తెలుగు అయితే వస్తుంది. సో, మనకొచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అలానే ఆహా ప్లాట్‌ఫామ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. ప్రతి వీకెండ్ కామెడీ, సస్పెన్స్, యాక్షన్ మూవీస్ గురించి అండ్ సీరీస్ గురించి చెప్తావు గానీ, మనకు ఆ మందల గురించి మూవీస్ గానీ, సీరీస్ గురించి చెప్పన్నా అని ఉంటారు కదా! వాళ్ళ కోసం ఒక సీరీస్ అయితే తీసుకొనొచ్చేసాను. ఎపిసోడ్‌కి స్వర్గం అంచుల దాకా తీసుకొనెళ్ళిపోతుంది ఎపిసోడ్స్ వచ్చేసి. సో, ఖచ్చితంగా మీరైతే చూడండి. అందులో వచ్చేసి స్టోరీతో పాటు మసాలా కావాల్సినంతైతే ఉంటుంది. మీకు ఎంత కావాల్సినంత తీసుకొని మిగతా వాళ్ళకి కూడా కొంచెం పంచేయండి. అంటే షేర్ చేశానన్నమాట. షేర్ ఎలాగో చేస్తారు మీ ఫ్రెండ్స్‌కి. అలానే కొంచెం మనం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను కదా! సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బ్యాక్ టు ద వెబ్ సిరీస్. మనకొచ్చేసి వెబ్ సిరీస్‌లో స్టోరీ ప్లాట్ ఏంటి అంటే మనకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటారు. సో, 56 డేస్‌లో వీళ్ళిద్దరి మధ్య చాలా జరుగుతాయి. బంచికి బంప్ జరగద్ది. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అవ్వద్ది. అలానే ఒక మర్డర్ అయితే జరగద్ది. సో, ఆ మర్డర్ ఎవరిది జరిగింది? అమ్మాయి జరిగిందా? అబ్బాయి జరిగిందా? ఇదైతే మనకు మెయిన్ స్టోరీ అన్నమాట. ఇంకా మనకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తూ ఉంటారు. 3 ఎపిసోడ్స్ ఉంటాయి చూసుకోండి. సూపర్‌గా అయితే ఉంటాయి. అస్సలకి 1 ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ మీరు చూడాల్సిందే అంటారు. ఇంకా దాని తర్వాత కొంచెం మనకు సీరీస్ కొంచెం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లాగ్ అయితే చేస్తది. అయినా గాని సీరీస్ మాత్రం వర్త్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ దగ్గర టైము, ఓపిక ఉంటే అండ్ ఆ సీన్స్ నాకు కావాల్సిందే అంటే మాత్రం చూడండి. కావాల్సినన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ సరే సీరీస్ నేమ్ చెప్పన్నా అంటే 56 డేస్ అన్నమాట సీరీస్ నేమ్ వచ్చేసి. సీరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ సీన్స్ ఉంటాయి. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ కూడా ఉంటుంది. సో, సీరీస్ మాత్రం ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ సూపర్‌గా అయితే ఉంది. ఇప్పుడు రికమెండ్ చేసే మూవీ వచ్చేసి హారర్ మూవీకి బెంచ్ మార్క్ అన్నమాట. అంటే ఇది వచ్చేసి ఒక బ్రాండ్ అయితే సెట్ అయితే చేసింది. ఆ ఫ్రాంచైజ్‌లో నుండి వచ్చింది ఈ మూవీ కూడా. సో, మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. రీసెంట్‌గా వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి యాడ్ అయితే చేశారు. సో, ఇప్పటివరకు అయితే ఓటీటీకి అయితే రాలేదు. సో, మనకు అన్‌అఫిషియల్‌గా కొన్ని వచ్చేసాయి. బట్ ఇప్పుడు వచ్చేసి అఫిషియల్‌గా అయితే వచ్చేసింది. సో, మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే వీళ్ళు కొంచెం యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఒక దయ్యాన్ని వచ్చేసి కెలుకుతారన్నమాట. ఆ దయ్యం వచ్చేసి మళ్ళీ వాళ్ళ లైఫ్‌లోకైతే వస్తది. ఎలా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే వస్తుంది. అక్కడి నుండి వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిందనేది ఈ మూవీలో అయితే చూస్తారు. సో, మూవీలో వచ్చేసి హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ కొంచెం స్లోగా ఉంటుంది మూవీ. బట్ అట్ ద ఎండ్ మూవీ మాత్రం మిమ్మల్ని వచ్చేసి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తది. ఇప్పటికి మీరు ప్రీవియస్ ఫ్రాంచైజ్ చూసేసుంటే ఈ మూవీ కూడా చూసేసుంటారు. ఇన్ కేస్ చూడకపోయి ఉంటే ఇప్పుడొచ్చేసి ఓటీటీకి అయితే వచ్చేసింది. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అయితే చూసేయండి. సూపర్‌గా అయితే ఉంటుంది మూవీ మాత్రం. ఈ మూవీ నేమ్ వచ్చేసి 'ద కంజరింగ్ ద లాస్ట్ రైట్స్'. ఈ మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి యాడ్ అయితే చేశారు. ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూసేయండి. అండ్ ప్రీవియస్ ఫ్రాంచైజ్ కూడా ఉంటాయి. ఆ ఫ్రాంచైజ్ కూడా చూసేయండి ఇన్ కేస్ మీరు చూడకపోయి ఉంటే. చిన్నప్పటి నుండి నేను చూసింది మొత్తం యాక్టింగ్ అని తెలిసిన మూమెంట్ నా గుండె వచ్చేసి 1000 ముక్కలైపోయింది. ఏ ముక్క ఎక్కడ అతకాలో కూడా తెలియడం లేదు. సేమ్ అలానే ఒక మూవీ అయితే వచ్చింది. మనం చూసే డబ్ల్యూడబ్ల్యూఈ ఉంటుంది కదా! అది యాక్టింగ్ కదా! సేమ్ ఇలానే వచ్చేసి
వీళ్ళ బ్రదర్స్‌హుడ్ మొత్తం కలిసి ఒక డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ అనేది వాళ్ళ ఊళ్ళో అయితే పెడతారు. అది సూపర్ డూపర్ ఫేమస్ అవుతుంది. ఎలా ఉంటుందంటే చాలా రియలిస్టిక్‌గా అయితే ఉంటుంది. నిజంగా కొట్టుకున్నట్టే ఉంటుంది. బట్ వాళ్ళొచ్చేసి కొట్టుకోరు. లాస్ట్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అది అక్కడ చితక్కొట్టు వేసుకుంటారు. అది వేరనమాట. ఆ ఫైటింగ్ మ్యాచ్‌లో వచ్చేసి కామెడీ అయితే జనరేట్ అయితే చేశారు కదా! అది హిలేరియస్‌గా అయితే ఉంటుంది. మ్యాచ్‌లో వచ్చేసి ఆ విజువల్స్ గాని, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ స్లో మోషన్స్ కానీ వేరే లెవెల్ అన్నమాట. చాలా బాగా అయితే ఉంది. అండ్ వీళ్ళ మధ్య క్లాషెస్ రావడం అండ్ లాస్ట్‌లో ఆ ఫైట్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. సో, మూవీ వచ్చేసి టిపికల్లీ మలయాళం మూవీనే. బట్ కొంచెం ఎక్స్‌ట్రా మసాలాతో మన ముందుకు కొంచెం కొత్తగా అయితే తీసుకొనొచ్చేసారు. ఆ కొత్తదనం వచ్చేసి నాకొచ్చేసి చాలా బాగా అయితే నచ్చింది. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి 'చెత్తాపచా'. ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. ఫుల్ హిలేరియస్‌గా నవ్వుకుంటారు. అలానే కొన్ని మంచి యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. దేవుడా! ఏం చూసేసానురా నాయనా! నేను ఇంగ్లీష్‌లో చూసాను. ఓకే. బట్ ఇప్పుడు హిందీలో వచ్చేసింది. చూసాను. చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాట్ ఏ యానిమేషన్! బై ద వే ఐ యామ్ ఏ యానిమే లవర్. యానిమేలో ఉన్న ఆ క్రిస్పీతనం అండ్ ఆ ఎమోషన్ అండ్ ఆ ఫైట్ సీన్స్ మనం రియల్ లైఫ్‌లో అండ్ లైవ్ యాక్షన్‌లో చూడలేము. ఎందుకంటున్నానంటే అది ఎక్స్ట్రార్డినరీ కంటెంట్. దాన్ని మనం స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలన్నా కానీ కుదరదు. బట్ యానిమేలో వచ్చేసి అది మనం కళ్ళకి కట్టినట్టయితే చూపించొచ్చు. ఎమోషన్ గానీ, ఫైట్ సీన్స్ గానీ అండ్ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. అవి ఎక్స్ట్రార్డినరీగా అయితే ఉంటాయి. అవన్నీ వచ్చేసి యానిమేలో అయితే మనం చూడగలం. బట్ ఈ మూవీలో చూసిన యానిమేషన్, ఫైట్ సీన్స్, స్టోరీ ప్రోగ్రెస్ అసలు ఏ యానిమేషన్‌లో అయితే చూడలేదు. గాడ్ లెవెల్ పవర్స్ ఉన్న గాడ్స్ అయితే ఉంటారు. అండ్ ఒక బుల్లోడైతే ఉంటాడు. ఆ బుల్లోడు చూడ్డానికి బుల్లోడు. బట్ వాడి కోపమొస్తే మాత్రం ఫైట్ చేస్తాడు చూసుకోండి నా సామిరంగా. పీక్స్ లెవెల్ అంతే. ఇక్కడ స్టోరీ గురించి చెప్పాలంటే మనకు మీరు ప్రీవియస్ 1 పార్ట్ అయితే చూడాలి. ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుండే మనకు సెకండ్ పార్ట్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ పార్ట్ మీరు చూడకపోయుంటే ఖచ్చితంగా అయితే చూసేయండి. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ పార్ట్ తెలుగులో ఉండాలి. బట్ ఈ పార్ట్ అయితే మనకు తెలుగు లాంగ్వేజ్‌లో లేదు. బట్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంది. మీకు హిందీ వస్తే హిందీ చాలా బాగుంది. క్లియర్‌గా ఉంది. హిలేరియస్‌గా కూడా ఉంది. సో, చూడండి మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకొచ్చేసి ఆ జపనీస్ స్టోరీ గురించి అంత ప్రోగ్రెస్ లేకపోయినా గానీ, మూవీ చూసేటప్పుడు ఆ క్యారెక్టర్స్‌తో నేను కనెక్ట్ అయిపోయాను. నాకు చాలా బాగా నచ్చేసిందండి స్టోరీ గానీ, యానిమేషన్స్ గానీ, ఆ ఫైట్ సీన్స్ గానీ, ఒకటే థాట్ నా మైండ్‌లో నడుస్తుంది. ఇలాంటి యానిమే ఇంకోటి నేను చూడగలనా? ఫస్ట్ మీరు పార్ట్ 1 అయితే చూడండి. అది తెలుగు లాంగ్వేజ్‌లో ఉండాలనుకుంటాను. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కడో ఉండాలి. ఇంకా మనకు సెకండ్ పార్ట్ వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ నేమ్ వచ్చేసి 'నీజా పార్ట్ 2'. ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంది. ఎవరైనా యానిమే లవర్ ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇన్ కేస్ మీరు యానిమే లవర్ కాకపోయినా గానీ ఈ మూవీ అయితే చూడండి. హిందీలో గానీ, ఇంగ్లీష్‌లో గానీ. వన్స్ ఒకసారి మీరు ఈ యానిమే చూసిన తర్వాత ఫిదా అయిపోతారు, ఫ్యాన్ అయిపోతారు. యానిమే చూడడం స్టార్ట్ అయితే చేస్తారు. దానికి గ్యారంటీ నేను. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నా ఛానల్ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.